హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా మనం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న పాడేరు మండలానికి చెందిన వనజంగి వ్యూ పాయింట్ని అయితే రీసెంట్గా విజిట్ చేశామండి. ఈ వీడియోలో వనజంగి వ్యూ పాయింట్ దగ్గర స్టే చేయడానికి బెస్ట్ క్యాంపింగ్ టెంట్ గురించి, వనజంగి వ్యూ పాయింట్కి వెళ్ళినప్పుడు వచ్చిన మార్పులను కూడా ఈ వీడియోలో చూపించాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మేము ఈవినింగ్ 7:30కి పాడేరు జంక్షన్కి అయితే వచ్చామండి. నైట్ ఇక్కడ స్టే చేసేటప్పుడు ఫుడ్ కావాలి కనుక పాడేరు జంక్షన్లోనే అరోమా, అతిథి 2 రెస్టారెంట్లు ఉంటాయండి. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. మీరు నైట్ స్టే చేద్దాం అనుకుంటే ఇక్కడ ఫుడ్ తీసుకొని వెళ్ళండి. మీరు వనజంగి వెళ్ళినప్పుడు పాడేరు జంక్షన్ క్రాస్ అయిన తర్వాత సెయింట్ ఆన్స్ స్కూల్ అండ్ హెల్త్ సెంటర్ ఉంటుంది. ఆ ఆపోజిట్లోనే ఒక వే ఉంటుంది వనజంగి వెళ్ళడానికి. ఈ వేలో వెళ్తే మనం వనజంగి వెళ్తాం. వనజంగి వేలోకి వచ్చిన తర్వాత చాలా క్యాంపింగ్ టెంట్లు ఉంటాయండి. అయితే మాకు ఇక్కడ బాగా నచ్చింది మేఘాలయ క్యాంపింగ్ హబ్. ఇక్కడ వెహికల్ పార్క్ చేయడానికి చాలా పెద్ద ప్లేస్ అయితే ఉన్నదండి. చాలా బాగుంది. లోపలికి ఎంట్రీ చూసిన తర్వాత ఈ క్యాంపింగ్ టెంట్ బ్యూటిఫుల్ లైటింగ్ అండ్ డెకరేషన్ తో చాలా అందంగా ఉంది. ఈ క్యాంపింగ్ హబ్ లో వీళ్ళు బ్యాచిలర్స్ కి సపరేట్ గా, ఫ్యామిలీస్ కి సపరేట్ గా, కపుల్స్ వస్తే వాళ్ళకి కూడా సపరేట్ గా క్యాంపింగ్ టెంట్లు అయితే వేస్తున్నారండి. ఇప్పుడు మీరు చూస్తున్నది బ్యాచిలర్స్ కోసం వేసిన క్యాంపింగ్ టెంట్లేండి. ఇక్కడ ఫ్యామిలీతో ఎవరైనా వచ్చి టెంట్లో స్టే చేద్దామన్నా, లేదా కపుల్స్ వచ్చి టెంట్లో స్టే చేద్దామన్నా వాళ్ళ కోసం ఈ సపరేట్గా ఇక్కడ వేశారండి. ఇప్పుడు మీరు చూస్తున్నది సెకండ్ ప్లేస్. ఇక్కడ కూడా బ్యాచిలర్స్ కోసమే టెంట్లు అయితే వేస్తారండి. ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయండి. రూమ్ కి 2000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అటాచ్డ్ బాత్రూమ్ తో పాటు హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉన్నదండి. మీకు ఇప్పుడు రూమ్ లోపల ఎలా ఉందో చూపిస్తానో చూడండి. ఇక్కడ క్యాంపింగ్ టెంట్ లో స్టే చేసే వాళ్ళకి కామన్ టాయిలెట్స్ అయితే ఉన్నాయండి. మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. అక్కడ గ్రీన్ మ్యాట్ తో కట్టింది లేడీస్ టాయిలెట్స్ అండి. ఆ పక్కన జెంట్స్ టాయిలెట్స్ ఉన్నాయి. మేఘాలయ క్యాంపింగ్ హబ్ లో స్టే చేద్దాం అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ పేరు చెప్పినట్టయితే మీకు డిస్కౌంట్ ఇస్తారండి. అది కాకుండా క్యాంప్ ఫైర్ కూడా ఫ్రీగా ఇస్తామన్నారు. ఈ మేఘాలయ క్యాంపింగ్ హబ్ ని రమణ గారు రన్ చేస్తున్నారండి. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నా కదా, అతనేనండి రమణ గారు. మెయిన్ ఇక్కడ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి సపరేట్గా, కపుల్స్తో వచ్చిన వాళ్ళకి సపరేట్గా టెంట్స్ అయితే వేశారండి.
చూస్తున్నారు కదా, ఫ్యామిలీతో వచ్చారండి, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కపుల్స్ కూడా ఏ ప్రాబ్లం లేదండి, సేఫ్టీ చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడ మెయిన్ చెప్పాలి, బాయ్స్ ఎవరైనా ఫ్రెండ్స్తో వద్దాం అనుకుంటే వాళ్ళకి ఇది బెస్ట్ క్యాంపింగ్ టెంట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు సపరేట్ డీజే సిస్టమ్ అయితే పెట్టారండి. సన్ రైజ్ చూడాలంటే అక్కడికి 6 o'clock కల్లా వెళ్ళాలి. వ్యూ పాయింట్ చూడడానికి మేము 4:30 బయలుదేరామండి. అయితే ఇక్కడ టోల్ గేట్ ఒకటి పెట్టారండి రిజర్వ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. యాక్చువల్గా ఇంతకుముందు టోల్ గేట్ ఉండేది కాదు, ఇప్పుడు టోల్ గేట్ పెట్టారండి. పర్ పర్సన్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇంతకుముందు లోకల్స్ హ్యాండిల్ చేసేవారు, ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. కానీ ఈ మనీని వాళ్ళు ఏం చేస్తారో తెలియటం లేదు. ఎందుకంటే రోడ్లు అయితే అస్సలు బాగోలేవండి. డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత రోడ్లను అయితే చెయ్యాలి. ఇంతకుముందు లోకల్స్ అయితే 3 గ్రామాలు కలిసి ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి వాళ్ళు లోకల్ డెవలప్మెంట్కి వాడేవారు. మరి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ అమౌంట్ని ఏం చేస్తున్నారు? అది కాకుండా ఇంతకుముందు వ్యూ పాయింట్ సగం వరకు జీపులు ఆటోలు వచ్చేవండి. ఇప్పుడు పార్కింగ్ దగ్గరే ఆటోలు జీపుల్ని ఆపేస్తున్నారు. చాలా కష్టమండి ట్రెక్కింగ్ చేయడం. ఏజ్డ్ పర్సన్స్ కానీ ఉమెన్స్ కానీ ట్రెక్కింగ్ చేయాలంటే చాలా కష్టం. ఈ పాయింట్ వరకు జీపులు ఆటోలు వచ్చేవండి ఇంతకు ముందు. ఈ కొండ ఎక్కేటప్పుడు ఎంత అలసట అనిపిస్తుందో కొండపైకి చేరుకోగానే మొత్తం అలసట పోతుంది. ఇది వనజంగి ప్రత్యేకత. ఎందుకంటే ట్రెక్కింగ్ పూర్తి చేసి కొండపై నుంచి పాలమేగడ లాంటి మేఘాలను చూసి సరికొత్త అనుభూతిని సొంతం చేసుకుంటారు. ఇక్కడ తెల్లవారుజామును కురిసే దట్టమైన మంచుకి గిరిశిఖరాలు పాల సముద్రాన్ని తలపిస్తున్నాయి. సూర్యోదయం వేళ ఇక్కడ ప్రకృతి అందాలను చూస్తూ ఫిదా అవ్వాల్సిందే. పచ్చని కొండల మధ్య తేలియాడే పాల సముద్రం లాంటి మేఘాల సమూహాన్ని వీక్షించి తన్మయత్వం పొందుతారు. ఓ పక్క పచ్చని చెట్లు, అంబరాన్ని తాకుతున్నట్లు గిరిశిఖరాలు. సూర్యోదయం వేళ చల్ల గాలి చలి ఆహ్లాదం కలిగించే వాతావరణం మరింత అద్భుతంగా ఉంటుంది. వనజంగి కంప్లీట్ వీడియోని లాస్ట్ ఇయర్ మన ఛానల్లో పెట్టానండి. ఆ వీడియో యొక్క లింకు డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, తప్పకుండా చూడండి.
నిజంగా వనజంగి వ్యూ పాయింట్ చాలా అందంగా ఉంటుంది. ఆ అందాన్ని చూడడానికి వచ్చిన వారిలో నేను 9 ఏళ్ల చిన్నారిని చూశాను. అంతేకాకుండా 65 ఏళ్ల పెద్దవాడు కూడా కొండ ఎక్కడం చూశాను. సో వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, అయితే మధ్యలో బ్రేక్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అయితే జాయింట్ పెయిన్స్, కీళ్ళ నొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే మీరు మీ డాక్టర్ను లేదా నిపుణులను సంప్రదించి ట్రెక్కింగ్ చెయ్యాలా లేదా అనే నిర్ణయం తీసుకోండి. వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళి బాగా ఎంజాయ్ చేయండి. అలా ఒక కొత్త ప్రపంచాన్ని చూసి ఆనందించండి. మనం అక్కడ వరకు ట్రెక్కింగ్ అయితే చెయ్యాలండి. ఇలాంటి ఎత్తైన ప్రదేశాలకు వచ్చినప్పుడు ఎవరికైనా సహాయం అవసరమైతే తప్పకుండా సహాయం చెయ్యండి. ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగాలి. నిజంగా వనజంగి వ్యూ పాయింట్ చాలా అందమైన ప్రదేశం. లైఫ్లో ఒక్కసారైనా ఈ వ్యూ పాయింట్ని చూసి ఆ ఆనందాన్ని తప్పకుండా ఆస్వాదించాలి. ఈ వీడియో పైన మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్.